పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఆన్సర్ చేయకూడదు, ఖచ్చితంగా మనం నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో అలాంటి ట్రిక్స్ అని మనం చెప్తూ ఉంటాం. టైం మేనేజ్మెంట్ గురించి కూడా మనం చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఏ విధంగా మనం అప్లై చేయాలి ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ చాలా మంది అభ్యర్థులు పెద్ద బ్లండర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విషయం తెలియకపోతే ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 మార్క్స్ కావచ్చు, ఒక 3-4 మార్క్స్ కావచ్చు, మనం లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తావో అదే విధంగా నీ మైండ్ అలవాటు పడుతుంది ఫైనల్ ఎగ్జామ్ కి. కొన్ని క్వశ్చన్స్ కి షార్ట్ కట్స్ ఉండవు, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే నార్మల్ ప్రొసెసర్. మిగతా టైంలో షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసే పద్ధతి ఉంటే ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసే పద్ధతితో మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేసుకోవాలి. సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఆన్సర్ చేయకూడదు అనేటువంటి విధంగా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే జనరల్గా మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం అనమాట. సో కానీ అలా ఆన్సర్ చేసినందువల్ల ఖచ్చితంగా మనకు లాస్ అనేది ఉంటుంది, మనం నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో జనరల్గా మనకు కోచింగ్ తీసుకోకపోయినా మనం అప్లై చేసి రాస్తూ ఉంటాము. సో కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు తెలియకపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఏదైతే మన ఛానల్ ఎస్ పబ్లికేషన్ లాంటి ఛానల్స్ ఉన్నాయో అలాంటి ఛానల్లో ఖచ్చితంగా మనం షార్ట్ కట్స్ అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ట్రిక్స్ అనేది మనం చెప్తూ ఉంటాం, టైం మేనేజ్మెంట్ గురించి కూడా మనం చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఏ విధంగా మనం అప్లై చేయాలి ఎగ్జామినేషన్స్లో అనేది మనం చూడబోతున్నాం మిత్రులారా. సో ఇక్కడ మనకు ఏదన్నా ఒక క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం ఎంత టైంలో ఆన్సర్ చేస్తాము అనేది మనం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా డిసైడ్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ నీకు ఆన్సర్ వచ్చు బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, అలాంటప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ని అప్పుడే ఆన్సర్ చేయకూడదు, దాన్ని మార్క్ చేసి పెట్టుకోవాలి. దాన్ని మార్క్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మనం సింపుల్గా ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత టైం ఉంటే ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు పెద్ద బ్లండర్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకు ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్ కనుక కనిపించింది అంటే, వాళ్ళకి ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్ కనిపించింది అంటే సో చాలా హ్యాపీగా వాళ్ళు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఆన్సర్ చేస్తూ ఉంటారు. బట్ అది చాలా చాలా పెద్ద రాంగ్ అనమాట. కాబట్టి విషయాన్ని మీరు గమనించాలి. మన పోటీ పరీక్షల్లో ఎప్పుడూ కూడా మనకు ఆన్సర్ వచ్చిన ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరము లేదు, ఒక సీక్వెన్స్లో పెట్టాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదనమాట. సో చూడాలి, క్వశ్చన్ పేపర్ చూడాలి. మనకు ఆన్సర్ కనుక చాలా తక్కువ టైంలో వస్తుంది అనుకోండి, అలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఆన్సర్ పెట్టేసుకోవాలి. ఒకవేళ థియరీ ఉందనుకోండి, థియరీ ఉంది, క్యాలిక్యులేషన్, రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట క్వశ్చన్ పేపర్లో. అలాంటప్పుడు థియరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు క్యాలిక్యులేషన్స్ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో, క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటి దగ్గరకు వచ్చేసేయాలి. వాటిల్లో కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్లో కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఈరోజు మనము డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 మార్క్స్ కావచ్చు, ఒక 3-4 మార్క్స్ కావచ్చు, మనం లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కట్ ఆఫ్స్ పెట్టినప్పుడు కొంచెం మనం చదువుతాము, దానికి మనకు 1 or 2 మార్క్స్లో మనకు ఛాన్సెస్ పోతూ ఉంటాయి. ఎందుకు పోతూ ఉంటాయంటే ఇలాంటి విషయాలు తెలియకపోయినందువల్ల అన్నమాట. సో వాటిల్లో కొన్ని విషయాలు మనం ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. పోటీ పరీక్షలు అన్నప్పుడు మనకు అది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే గ్రూప్ 2 కావచ్చు అనమాట, లేకపోతే గ్రూప్ 1 కావచ్చు, ఏది తీసుకున్నా కానీ స్టేట్ లెవెల్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ ఈ యొక్క పాయింట్స్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి. సో కేవలం మనం చెప్పుకుంటున్నటువంటి రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే కాదు, రాబోయేటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, దేనికైనా కానీ మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ అయితే ఇదనమాట. సో చూడండి, స్క్రీన్ పైన మనకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. అంటే ఈ చిత్రంలోని మొత్తం త్రిభుజాల సంఖ్య మనం కనిపెట్టాలి. సో త్రిభుజాల సంఖ్యని మనము కనిపెట్టాలన్నమాట. సో త్రిభుజాల సంఖ్య మనం కనిపెట్టాలి. నార్మల్ పద్ధతి ఉంటుంది, దీనికి నార్మల్ పద్ధతి ఉంటుంది, తర్వాత షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ని నార్మల్ పద్ధతిలో చేయగలము, షార్ట్ కట్తో కూడా చేయగలము అన్నప్పుడు దాన్ని నార్మల్ పద్ధతిలో చేసినందువల్ల ఖచ్చితంగా మనం సమయాన్ని కోల్పోతాము. ఎందుకు? టైం ఎక్కువ తీసుకుంటుంది. నార్మల్ పద్ధతిలో టైం ఎక్కువ తీసుకుంటుంది. షార్ట్ కట్తో ఆన్సర్ చేస్తే చాలా సింపుల్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో మాన్యువల్గా మనం కనుక కౌంట్ చేసామనుకోండి 1 2 3 4 5 6 7. సో తర్వాత మనకు
ఇక్కడ జనరల్గా ఆన్సర్ చేసే పద్ధతి ఏంటి అంటే ఒక్కొక్క త్రిభుజాన్ని తీసుకుంటే ఎన్ని ఉన్నాయో కనిపెట్టుకోవాలి, తర్వాత ఏదైనా 2 త్రిభుజాలను కలిపినప్పుడు త్రిభుజం వస్తుందా లేదా కనిపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏదైనా 3 త్రిభుజాలను కలుపుకున్నప్పుడు త్రిభుజం వస్తుందా లేదా కనిపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కానీ దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ అనేది ఉంటుంది. ఆ సింపుల్ షార్ట్ కట్ ఏంటి అనేది నేను చెప్తాను. సో కౌంటింగ్ ఫిగర్స్ అనేటువంటి చాప్టర్లో, చిత్రాలను లెక్కించడం అనేటువంటి చాప్టర్లో ఒక త్రిభుజం లోపల మరొక త్రిభుజం కనుక ఉంటే, ఒక త్రిభుజం లోపల మరొక త్రిభుజం కనుక ఉన్నట్టయితే ఫస్ట్ చూడండి, ఇది 1 2 3 4. సో ఒక్కొక్కటిగా తీసుకుంటే మనకు 4 ఉన్నాయి. తర్వాత ఈ మొత్తం తీసుకుంటే కంప్లీట్ ఫిగర్ తీసుకుంటే మరొక త్రిభుజం, అంటే ఒక త్రిభుజం లోపల మరొక త్రిభుజం పడితే ఒక 4 వస్తుంది, చివర్లో ఒక్కటి కలుపుకోవాలి అనేది ఇక్కడ షార్ట్ కట్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఒక పెద్ద త్రిభుజం ఉంది. ఈ పెద్ద త్రిభుజం లోపల ఇంకొక త్రిభుజం పడింది. కాబట్టి ఎన్ని వేసుకోవాలి అంటే షార్ట్ కట్ చెప్తున్నాను నేను, నార్మల్ ప్రొసీజర్ చెప్పట్లేదు. 4 వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ అవుటర్లో ఉన్నటువంటిది కంప్లీట్ అయింది. ఇన్నర్లో చూడండి, లోపల ఇంకొక త్రిభుజం ఉందా? సో త్రిభుజం ఉంది, ఓకేనా? సో త్రిభుజం ఉంది. ఈ త్రిభుజం లోపల మనకేముంది అంటే ఇంకొక త్రిభుజం పడింది అనమాట. సో త్రిభుజం లోపల ఇంకొక త్రిభుజం అనేది మనకు పడింది. సో చూడండి, త్రిభుజం లోపల ఇంకొక త్రిభుజం పడితే ఇంకొక 4 కలుపుకోవాలా లేదా? ఎస్, ఇంకొక 4 అనేది మనము కలుపుకోవాలి. సో ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఒక 4 వచ్చేసాయి, దీనికి సంబంధించి ఒక 4 వచ్చేసాయి అనమాట. అవునా కదా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్టయితే సో ఓవరాల్గా కంప్లీట్గా ఒక ఫిగర్ అనేది మనకు ఉంటుందా లేదా? ఎస్, ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇంకొక ఫిగర్ ఉంటుంది, ఓకేనా? అంటే ఈ మొత్తాన్ని తీసుకున్నట్టయితే అప్పుడు కూడా మనకు ఒక త్రిభుజం అనేది రావడము జరుగుతుంది. సో కాబట్టి 4 + 1 అనేది రాసాం. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక త్రిభుజం లోపల మరొక త్రిభుజం కనుక పడినట్టయితే మొత్తం 4 ఉంటాయి అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకొక త్రిభుజం ఉంది, దాని లోపల కూడా ఇంకో త్రిభుజం పడింది కాబట్టి ఇంకొక 4 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఈ 2 సార్లు మాత్రమే త్రిభుజాలు లోపల ఉన్నాయి కాబట్టి 2 4 వేసుకున్నాము, ప్లస్ చివరిగా ఒకటి కలుపుకోవాలి. ఒకటి కలుపుకుంటే ఎంత వచ్చింది చూడండి, సో 9 వచ్చేస్తుంది అనమాట. ఈ పాయింట్ కనుక మీకు తెలిస్తే చాలా సింపుల్గా మీరు ఆన్సర్ అనేది పెట్టుకోగలరు. అదే ఈ పాయింట్ తెలియకపోతే సో మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ జస్ట్ నేను లోపల ఒక 2 త్రిభుజాలు మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ 3 త్రిభుజాలు ఇచ్చి 4 త్రిభుజాలు ఇచ్చి అనుకున్న అప్పుడు పరిస్థితి ఏంటి? సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు టైం అనేది చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి నార్మల్ ప్రొసీజర్లో ఆన్సర్ చేయకూడదు. ఎలాంటి క్వశ్చన్స్కి? షార్ట్ కట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి. మరి షార్ట్ కట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి, ఈ క్వశ్చన్స్కి షార్ట్ కట్ ఉందా లేదా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ పబ్లికేషన్ లాంటి వీడియో కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిలలో మనం చాలా ఎలా చెప్పాలి అంటే 0 లెవెల్ నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఒక చాప్టర్ తీసుకుంటే బేసిక్స్ చెప్పుకుంటాం, దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నా చెప్పుకుంటామో ప్రతి మోడల్లో కూడా ఈ మోడల్కి షార్ట్ కట్ పనిచేస్తుందా లేదా, సో నెక్స్ట్ నార్మల్ ప్రొసీజర్తోనే చేయాలా లేదా అనేటువంటి విధానంలో మనం ప్రతి చాప్టర్ను కూడా చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇలాంటి గైడెన్స్ అనేది మీరు తీసుకోవడం వల్ల షార్ట్ కట్స్ ఎక్కడ ఉంటాయి, వాటిని మనం నేర్చుకుంటాము, ఎక్కడ పని చేస్తాయి, ఎక్కడ పని చేయవు, ఎలాంటి క్వశ్చన్స్కి అప్లై చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్కి అప్లై చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం చాలా మంచిగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా షార్ట్ కట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్స్తోనే మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఈ పాయింట్ కనుక మనకు తెలిస్తే సో చాలా సింపుల్. నేను మీకు ప్రాక్టీస్గా మరొక ప్రశ్న ఇస్తాను. సో చూడండి, ఒక త్రిభుజం ఉంది, దాని లోపల మరొక త్రిభుజం ఉంది, సో దాని లోపల మరొక త్రిభుజం ఉంది, దీని లోపల మరొక త్రిభుజం ఉంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, దీనికి ఒక 4 వస్తుంది, దీనికి ఇంకొక 4 వస్తుంది, దీనికి ఇంకొక 4 వస్తుంది. బట్ ఫైనల్గా ఒకటి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తంగా ఇది వచ్చేసి 12 + 1 అంటే 13 అయిపోతుంది, ఓకేనా? సో 13 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క షార్ట్ కట్స్ కనుక మనం తెలుసుకున్నట్టయితే సో చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో తర్వాత క్వశ్చన్ మనం కనుక తీసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. అంటే మొదటి మూలకం రెండో మూలకానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉందో అదే విధంగా మూడో మూలకంతో సంబంధం కలిగినటువంటి నాలుగో మూలకాన్ని కనిపెట్టండి అని చెప్పి అన్నాడు. పోలిక పరీక్షలో మనకు రెగ్యులర్గా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి, అవునా కదా? ఎస్. మొదటి మూలకం ఏమి ఇచ్చాడు అంటే ఆర్కేపీ ఇచ్చాడు, రెండో మూలకం ఏమి ఇచ్చాడంటే విహెచ్ఎస్ ఇచ్చాడు, మూడో మూలకము యూజేఎం ఇచ్చాడు, నాలుగో మూలకాన్ని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి మూలకానికి రెండో మూలకానికి మధ్య సంబంధం కనిపెట్టాలి. సో ఆర్కేపీ అనేది మొదటి మూలకం కింద మనం రెండో మూలకాన్ని రాసుకోవచ్చు. విహెచ్ఎస్ ఇచ్చాడనమాట, విహెచ్ఎస్. ఆర్ అంటే 18వ అక్షరము, వి అంటే 22వ అక్షరము, కే అంటే 11వ అక్షరము, హెచ్ అంటే 8వ అక్షరము, పి అంటే 16, ఎస్ అంటే 19. ఇప్పుడు మనకు ఆర్ నుంచి వికి మధ్య ఉన్న సంబంధం చూద్దాం. 18 నుంచి 22 అంటే +4 చెప్పచ్చా లేదా? ఎస్. నెక్స్ట్ 11 నుంచి 8 అంటే -3 చెప్పచ్చా? 11 నుంచి 8 అంటే 3 డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 16 నుంచి 19 అంటే +3గా మనం చెప్పచ్చు. ఇక్కడేమో +4 నెక్స్ట్ -3 +3 అనేది ఉంది. దీన్ని మనము సిమిలారిటీ లేకపోతే లాజిక్గా చెప్పచ్చు. ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ ఓకే తీసుకుంటాం. నేను ఎలా అయితే రాశానో ఇక్కడ మీరు రఫ్ షీట్ పైన ఎగ్జామినేషన్లో రాస్తే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే మీ టైం అనేది వేస్ట్ అవుతుందన్నమాట. మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి సార్? ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మూలకం ఉంది కదా, మొదటి మూలకం ఉంది కదా, మొదటి మూలకంలో మొదటి అక్షరం ఏంటి? ఆర్. రెండో మూలకంలో మొదటి అక్షరం ఏంటి? వి. సో కాబట్టి ఆర్ నుంచి వికి కనుక తీసుకున్నట్టయితే 18 నుంచి 22 అంటే స్థానపు విలువలు మన మైండ్లో గుర్తుండిపోవాలి. చాలా సింపుల్గా షార్ట్ కట్ చెప్పుకుంటాం అనమాట, ఫన్నీగా. సో చిన్న స్టోరీస్తో చిన్న ట్రిక్స్తో మనం నేర్చుకుంటాం. ఆ విధంగా గుర్తుపెట్టేసుకుంటే మరలా ఇది రాయాల్సినటువంటి అవసరం అనేది మనకు ఉండదు. సో ఆర్ 18 నుంచి V22 అంటే 18 × 22 +4 చెప్పచ్చు. ఓకే, +4 అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు, మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కే నుంచి వి తీసుకుంటే, కే నుంచి హెచ్ తీసుకుంటే, కే అంటే 11, హెచ్ అంటే 8 అనమాట. 11 నుంచి 8 అంటే -3 వస్తుంది. ఓకే, -3 వస్తుంది. నెక్స్ట్ పి నుంచి ఎస్ అనమాట, పి అంటే 16, ఎస్ అంటే 19 అనమాట. 16 నుంచి 19 అంటే +3 అవుతుంది. సో +4 అనేది ఫస్ట్ వచ్చింది, తర్వాత -3 వచ్చింది, తర్వాత +3 వచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఇదే లాజిక్ని యూకి +4 అప్లై చేయాలి. సో జేకి వచ్చేసి మనం -3 అప్లై చేయాలి, ఎంకి +3 అప్లై చేయాలన్నమాట. సో సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేసి మన ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి మూడో మూలకం తీసుకుంటే యూజేఎం దీనికి మనము అప్లై చేస్తాం. నేను ఎందుకు నీట్గా రాస్తానంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే. కానీ ఇలా మీరు కనుక రఫ్ షీట్ మొత్తం ఫిల్ చేస్తే, నీట్గా చాలా అందమైనటువంటి అక్షరాలతో ఫిల్ చేస్తే ఎవ్వరు పట్టించుకోరు, ఒక్క మార్క్ ఇవ్వరు అనమాట. కాబట్టి మనం రఫ్ షీట్ పైన ఎంత తక్కువ రాస్తే అంత మనకే మేలు, అంత టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో యూ అంటే 21, సో నెక్స్ట్ ఇది 10 అవుతుంది, ఎం అంటే 13 అవుతుంది అనమాట. సో దీనికి ఫస్ట్ +4 చేయాలి. 21 + 4 అంటే 25. 25th లెటర్ ఏంటి? వై. సో 25th లెటర్ వచ్చేసి వై అవుతుంది అనమాట. ఓకే, దెన్ లాస్ట్ లెటర్ చూద్దాం. ఇక్కడ వై అనేది ఫైండ్ అవుట్ చేయడం కన్నా బెటర్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి, ఈ లాజిక్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే ఎక్స్ అనేది ఒక ఆప్షన్లో ఉంది, వై అనేది 2 ఆప్షన్స్లో ఉంది స్టార్టింగ్ లెటర్ చూసుకుంటే. అదే మనకు మిడిల్ లెటర్ తీసుకున్నాం చూడండి, మిడిల్ లెటర్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ YHQ ఇచ్చాడనమాట. ఇక్కడ ఎక్స్ అనేది లాస్ట్ లెటర్గా ఉండకపోవచ్చు. ఓకే, దీన్ని మనం పక్కన పెడదాము. నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ క్యూ ఉంది, పి ఉందన్నమాట. అంటే సో మిడిల్ లెటర్ తీసుకుంటే హెచ్ ఉంది, జీ ఉందన్నమాట. అంటే లాస్ట్ 2 లెటర్స్ తీసుకున్నా, ఫస్ట్ లెటర్ తీసుకున్నా కానీ సంథింగ్ డిఫరెంట్గా అయితే మనకు ఉన్నాయన్నమాట, రెపిటేషన్. సో చూడండి ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే వై అనేది 2 టైమ్స్ ఉందన్నమాట. ఓవరాల్గా మనకు వై అనేది ఫస్ట్ లెటర్ తీసుకుంటే అన్ని ఆప్షన్స్లో వై అనేది 2 దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఎక్స్ అనేది ఒక దగ్గర మాత్రమే ఉంది. నెక్స్ట్ రెండో ఆప్షన్ తీసుకుంటే హెచ్ ఈ హెచ్ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. క్యూ తీసుకుంటే ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ పి ఉంది అనమాట. అంటే ఇది కూడా 2 టైమ్స్ ఉంది. అంటే అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక సో ఈక్వల్గా ఉంటే రెపిటేషన్ అనేది ఆప్షన్స్లో, అలాంటప్పుడు రైట్ సైడ్ నుంచి మనకు రావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకు తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కావాలంటే చూద్దాం. మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం ఫైండ్ అవుట్ చేయాలి అంటే +3 అప్లై చేయాలి. +3 13 + 3 అంటే 16 అవుతుంది. 16th లెటర్ ఏంటి? పి.
మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ ఏంటి? పి. ఎన్ని ఆప్షన్స్లో లాస్ట్ లెటర్ పి ఉందో చూడండి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. ఓకేనా? సో కావాలంటే మనం చెక్ చేసుకుందాం. 21 + 4 చేస్తే 25. 25th లెటర్ ఈజ్ వై. అండ్ దెన్ జే అంటే మనం ఏదో చెప్పొచ్చు 10. 10 - 3 అంటే 7. 7th లెటర్ ఏంటి? జీ. వైజీపీ. మీరు కంప్లీట్గా ఆన్సర్ చేసి లాజిక్ పెట్టి మీరు ఆన్సర్ చేసినా అదే వస్తుందన్నమాట. అదే నాకు రావాల్సిన ఆన్సర్లో నేనేం చేశాను, నాకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే అది పి అయ్యిందనమాట. సో పి అనేది ఎన్ని ఆప్షన్స్లో లాస్ట్ లెటర్గా ఉందో చూస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా నేను థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చా? మనకి ఎక్కడ టైం పడుతుందంటే, సో R to V రిలేషన్ ఏంటి? +4 -3 -1 అని చూసుకోవాలి. K to H సో +3 -3 అనేది చూసుకోవాలి. P to S +3 -3 అనేది మనం చూసుకుంటాం. లేకపోతే సమ్ టైమ్స్ డిఫరెంట్ లాజిక్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది మన మైండ్లోనే కనుక తీసుకుంటే ఇక్కడ రాసేటువంటి టైం అంతా కూడా మనకు సేవ్ అయిపోతుంది. కాబట్టి ఇంత డీటెయిల్గా మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే మనం చెప్తూ ఉంటాం తప్ప ఎగ్జామినేషన్స్లో ఇలా చేయకూడదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మన వీడియో కోర్సెస్లో కూడా అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇలా మనం ఆన్సర్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసుకుంటూ అండ్ లాజిక్ని అర్థం చేసుకున్న తర్వాత సో మనకు రావాల్సిన ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలా. మ్యాక్సిమం మనకు రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ అన్నీ చాలా దగ్గరగా చాలా క్లోజ్గా ఉన్నప్పుడు. సో డిఫరెంట్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆప్షన్స్లో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎక్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి వై ఉంది, ఇక్కడ వచ్చేసి సంథింగ్ లైక్ జెడ్ ఉంది అనుకోండి. అప్పుడు ప్రతి ఆప్షన్లో కూడా ఫస్ట్ లెటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుంది అని కనిపెట్టడం వల్ల ఒకే ఒక స్టెప్తో మన ఆన్సర్ అనేది సో కంప్లీట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే మనకు గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, లేకపోతే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏదైతే ఉందో సో ఆ పోస్ట్ కావచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనం కనుక తీసుకున్నట్టయితే బుక్స్ పరంగా తీసుకుంటే పేపర్ 1, 2, 3 8 బుక్స్ ప్యాకేజ్ అనేది మనకు ఉందన్నమాట. ఈ 8 బుక్స్ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్టయితే సో దీన్ని మనకు అన్ని ప్రముఖ బుక్ షాపుల్లోంచి మనము సో పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కనుక మనం ఆర్డర్ పెట్టుకోవాలి అంటే yesonlinebooks.com అనేటువంటి వెబ్సైట్ నుంచి మనము ఆర్డర్ అనేది మనం పెట్టుకోవచ్చు. షాప్స్లో అయితే అన్ని ఫేమస్ బుక్ షాప్స్లో మన బుక్స్ అయితే ఎస్ పబ్లికేషన్ బుక్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో క్వాలిటీ పరంగా సో ప్రింటింగ్ మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే సో కంటెంట్లో మిస్టేక్స్ కావచ్చు లేకుండా సో చాలా చక్కగా మనకు మొత్తం కూడా జస్ట్ ఎలా చెప్పాలి అంటే సో చాలా జాగ్రత్తగా పరిశీలించి తర్వాత మన యొక్క బుక్స్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎర్రర్స్ అనేది ఉండవు. మంచిగా మన యొక్క క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి బుక్స్ విషయంలో ఖచ్చితంగా మీరు సో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకున్నా పర్లేదు, లేదా ఒక ఫేమస్ బుక్ షాప్స్ ఏదైతే మీకు దగ్గరలో ఉంటాయో వాటిలో మీరు కొనుక్కోవాలన్నా కానీ సో కొనుక్కోవచ్చు. ఎందుకంటే సమయం ఉన్నప్పుడే మనం ఉపయోగించుకున్నట్టయితే ఆ సమయాన్ని మనకు ప్రొడక్టివ్గా మన రిజల్ట్ అనేది వస్తుంది. ఏది పడితే అది చదివాము అంటే సో సమయం వేస్ట్ అవుతుంది, ఆపర్చునిటీ కూడా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేసి మీరు నిర్ణయం తీసుకోవాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ దీనికి సంబంధించి ఈ యొక్క బుక్స్ ప్యాకేజ్ అయితే మనకు ఆల్రెడీ సో చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ సో 3 బుక్స్ ప్యాకేజ్ ఉంది. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే 5 బుక్స్ ప్యాకేజ్ ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంది. తర్వాత పేపర్ 1 ఎడ్యుకేషన్ విద్య, అండ్ పేపర్ 2 తీసుకున్నా కానీ పేపర్ 2 అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి పేపర్ 3 ఉంది, అండ్ పేపర్ 3 కూడా సో ఉందన్నమాట. సో ఈ ప్యాకేజ్ వైజ్ మనకు బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ అనేది మీరు అడిగేటువంటి ప్రయత్నం అయితే ఈ యొక్క స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటికి మీరు కాల్ చేయొచ్చు. సో మార్నింగ్ 10 o'clock నుంచి సో ఈవినింగ్ 6 వరకు మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో పేపర్ 1 సో 3 బుక్స్ ప్యాకేజ్ అనమాట. పేపర్ 1కి సంబంధించి 3 బుక్స్ ప్యాకేజ్ అనేది మనకు ఉంది. సో దీన్ని కూడా మన వెబ్సైట్ నుంచైనా మీరు పొందుకోవచ్చు, లేదా మనకు ఆన్లైన్ అయినా ఆర్డర్ చేసేటువంటి ఆపర్చునిటీ అనేది మనకు ఉందన్నమాట. సో ఇది మనం తీసుకుంటే పేపర్ 2 అండ్ పేపర్ 3 మాత్రమే తీసుకుంటే 5 బుక్స్ ప్యాకేజ్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా అన్నిటికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి 8 బుక్స్ ప్యాకేజ్ ఉందన్నమాట. సో 3 పేపర్లకు సంబంధించి 8 బుక్స్ ప్యాకేజ్ ఉంది. అండ్ రెండు పేపర్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి 5 బుక్స్ ప్యాకేజ్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ పేపర్ 1కి సంబంధించి మాత్రమే తీసుకున్నట్టయితే మనకు 3 బుక్స్ ప్యాకేజ్ కూడా సపరేట్గా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలని సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను.
నెక్స్ట్ ఇక మనం కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉందో సో ఏపీఎస్సి DIEO సో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్ తీసుకుంటే సో దీనికి సంబంధించి కంప్లీట్ సిలబస్ ఏదైతే మనకు ఉంటుందో దాన్ని 100% ఆన్లైన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నంబర్ 1 క్వాలిటీతో మంచి ఫ్యాకల్టీస్తో స్టేట్లో ఉన్నటువంటి సో చాలా అద్భుతంగా టీచ్ చేసేటువంటి చాలా అనుభవం కలిగినటువంటి సో ఫ్యాకల్టీస్తే మనం చెప్పించబడినటువంటి ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఇది కేవలం మనకు 4999కి మాత్రమే అందుబాటులో ఉంది మిత్రులారా. సో కాబట్టి దీన్ని గమనించండి. ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ మొత్తం సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ అనమాట. ఇక్కడ మనకు ఆఫర్ కూడా పెట్టారు. సో ఈ యొక్క ఆఫర్ కూడా సో చాలా తక్కువ రోజులే ఉండడం జరుగుతుంది కాబట్టి సో త్వరపడి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్టయితే పేపర్ 2 అండ్ పేపర్ 3 మాత్రమే కావాలి అనుకుంటే మనకు 3999కి ఉంటుంది. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు మనకు ఎగ్జామ్స్ కూడా తీసుకుంటే జనవరి 5 నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా మనకు దీనిలోనే లభించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఓన్లీ పేపర్ 1 మాత్రమే కావాలి అనుకుంటే మనకు 1499 మాత్రమే సో పే చేస్తే ఓన్లీ పేపర్ 1 మాత్రమే సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్కి మనము రెడీ అవ్వచ్చు. ఫస్ట్ దీనికి కూడా ఎగ్జామ్స్ మనకు 5th సో జనవరి 5వ తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కేవలం చదువుతూ ఉంటే మాత్రమే సరిపోదు. సో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి, దాని యొక్క సొల్యూషన్ మనం చూసుకోవాలి, అనాలిసిస్ అనేది చూసుకోవాలన్నమాట. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మిత్రులారా. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మనం తీసుకుంటే ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీతో ఈ విధంగా అన్నాడు. సో బ్లడ్ రిలేషన్స్ నుంచి పాయింటింగ్ ఫామ్ అనేది ఇస్తూ ఉంటాడు. ఈ పాయింటింగ్ ఫామ్కి బొమ్మ వేసి మనం ఆన్సర్ చేసాము అంటే టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. బొమ్మ వేయకుండా మనం ఆన్సర్ చేస్తే సో చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది అయిపోతుంది. ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీతో అన్నాడు అనమాట. ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీతో అంటున్నాడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఒక పురుషుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు అనమాట. ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ప్రాబ్లంలో ఒక ఇద్దరు వ్యక్తుల వరకు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. సో కాబట్టి మనకు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి ఈ విషయాలు మనకు సో చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకు అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ స్థానంలో మనం ఊహించుకోవాలన్నమాట. నా యొక్క లేకపోతే మా యొక్క అనేటువంటి పదాలతో స్టార్ట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది మనకు అప్లై చేసుకోవాలి. అంటే స్పీకర్ ప్లేస్లో మనల్ని అప్లై చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తి ఉన్నారు కదా, ఆ ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధిస్తాడంటే నీవు లేకపోతే మీ యొక్క అనేటువంటి పదాలతో వస్తాయి కాబట్టి అక్కడ ఆ స్త్రీ అనేటువంటి విధంగా తీసుకోవాలి. అతడు లేకపోతే ఈ విధంగా ఉంటాయి కదా, అవి మనం మూడో వ్యక్తిగా తీసుకోవాలి. ఆమె అనేటువంటి పదాలు ఉంటాయి కదా, సో అవి మనం మూడో వ్యక్తికి సంబంధించిగా మనం తీసుకోవాలి. సో చూడండి ఈ ప్రాబ్లమ్ని ఎంత సింపుల్గా ఆన్సర్ చేస్తామో. అతని తల్లి అన్నాడు. సో అతని తల్లి స్టార్టింగ్లో ఇన్వర్టెడ్ కామర్స్లో స్టార్టింగ్లో అతని తల్లి కావచ్చు, అతని కుమారుడు కావచ్చు, అతని భార్య కావచ్చు, ఇలా ఉంటాయి కదా, వాటిని మనం పక్కన పెట్టాలి. దాని తర్వాత ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటా. నీ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె నీ అనేటువంటి పదము ఎవరిని సంబోధిస్తూ అంటాం మనము? మన ఎదుట నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని సంబోధిస్తూ అంటాం. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీతో ఈ విధంగా అన్నాడు అంటే పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఫస్ట్ పర్సన్, ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగా ఉన్నది ఎవరు అంటే ఒక స్త్రీ. కాబట్టి నీ యొక్క అంటున్నాడు అంటే ఆ స్త్రీ యొక్క అని చెప్పి అర్థమా కదా? ఎస్, ఆ స్త్రీ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యొక్క తండ్రి యొక్క ఏకైక కుమార్తె అంటే ఆ స్త్రీనే అవుతుందా లేదా? ఎస్, ఆమె అవుతుంది. సో ఆమె అవుతుంది అంటే మొత్తంగా నీ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె అనేటువంటి రిలేషన్ మొత్తాన్ని మనం కలపడం వల్ల జస్ట్ ఆ స్త్రీనే లేకపోతే ఆమె అన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె అసలు ఎవరు అంటే ఇక్కడ మనం ఫస్ట్ సైడ్ పెట్టేసాం కదా, సో దీంట్లో తెలుస్తుంది అనమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఆమె అనేది మనకు ఫైనల్గా వచ్చింది. కొన్నిసార్లు ఆమె రావచ్చు, సోదరుడు రావచ్చు, లేకపోతే భావమర్ది రావచ్చు, లేకపోతే వదిన రావచ్చు. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ మనం పక్కన పెట్టేస్తుంటాం కదా, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఎవరు అంటే అతని తల్లి ఆమెను, అతని తల్లి ఆమె. సో అతడు అంటే ఇక్కడ ఉన్నాడు కదా ఒక వ్యక్తి, మూడో వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క తల్లి అతడు అంటే ఈ వ్యక్తి అనమాట, మూడో వ్యక్తి.
ఈ మూడో వ్యక్తి యొక్క తల్లి ఎవరు అంటే ఆమె, అంటే ఆ పురుషుడు మాట్లాడుతున్నటువంటి స్త్రీ అన్నమాట. కాబట్టి ఈ వ్యక్తి ఆ స్త్రీకి కుమారుడు అవుతాడు, ఈ స్త్రీ ఆ వ్యక్తికి సో ఏమవుతుందంటే తల్లి అవుతుంది. కానీ ఈ వ్యక్తికి ఈ ఇద్దరితో ఎలాంటి సంబంధం కూడా మనకి ఈ ప్రాబ్లంలో చెప్పట్లేదు అనమాట. అయితే ప్రశ్న ఏమి ఇచ్చాడో చూద్దాం. అయితే ఆ వ్యక్తికి ఆ స్త్రీ ఏమవుతుంది, ఈ వ్యక్తికి ఆ స్త్రీ ఏమవుతుంది, అతని తల్లి. ఎవరు? ఆమె. ఆమె అంటే ఆ పురుషుడు మాట్లాడుతున్నటువంటి స్త్రీ అనమాట. కాబట్టి ఆ వ్యక్తికి ఆమె ఏమవుతుందంటే సో తల్లి అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఫోటోని చూపిస్తూ కిరణ్ ఈ విధంగా అన్నాడు. సో చూడండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? సో కిరణ్ ఈ విధంగా అన్నాడు కాబట్టి కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒక ఫోటోని చూపిస్తూ, అంటే ఫోటో అంటే మీనింగ్ ఏంటి? ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతను మా సోదరుని తండ్రి యొక్క ఏకైక కుమార్తె కొడుకు అని చెప్పి అన్నాడు. సో చూడండి అతను అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టాలి. అతని తల్లి కావచ్చు, అతని కుమార్తె కావచ్చు, అతని కొడుకు కావచ్చు, ఇలా ఉంటాయి కదా. సో అలాంటివైనా పక్కన పెట్టచ్చు. లేకపోతే అతడు, లేకపోతే ఆమె, లేకపోతే అది అనేటువంటి పదాలు ఉంటాయి కదా, వాటిని మనం పక్కన పెట్టాలి. సో నెక్స్ట్ నుంచి తీసుకోవాలి. మా యొక్క, లేకపోతే నా యొక్క అనేటువంటి విధంగా స్టార్ట్ అవుతూ ఉంటారు కదా. సో దాన్ని మనం తీసుకోవాలన్నమాట. మా సోదరుని తండ్రి యొక్క ఏకైక కుమార్తె. సో చూడండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే కిరణ్ అంటే పురుషుడు కదా. సో ఆ పురుషుడి ప్లేస్లో మీరు మిమ్మల్ని ఊహించుకోవాలి. మీరు స్త్రీలైనా కానీ పురుషుల్లాగా ఫీల్ అవ్వాలన్నమాట ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేంత వరకు. సో సమ్ టైమ్స్ ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటుంది, ఆ స్త్రీ ప్లేస్లో మీరు పురుషులైనప్పటికీ సో స్త్రీలా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకు అంటే రిలేషన్స్ చాలా దగ్గరగా వచ్చేస్తాయి, అంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట ఆన్సర్ చేయడానికి. ఇప్పుడు కిరణ్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరేం ఫీల్ అవ్వాలంటే మా అంటే సో మీ సోదరుని తండ్రి యొక్క, మీ సోదరుని తండ్రి అంటే ఏం చెప్పచ్చు మనము? మీ సోదరుని తండ్రి అంటే మీ తండ్రి అవుతాడు. అంటే రెండు రిలేషన్స్ని మనం కలుపుకోవాలి. మా సోదరుని యొక్క తండ్రి అంటే మా తండ్రి అవుతాడు. జస్ట్ కిరణ్ ప్లేస్లో నన్ను నేను ఊహించుకుంటున్నాను అనమాట. ఈ రెండు కలిపేసాం, ఈ రెండు రిలేషన్స్ కలిపాం. ఇప్పుడు ఈ రిలేషన్ని నెక్స్ట్ రిలేషన్ కలపాలి. సో మా తండ్రి యొక్క ఏకైక కుమార్తె, రెండు రిలేషన్స్ కలుపుతాం అనమాట. తండ్రి యొక్క ఏకైక కుమార్తె అంటే ఏమవుతుంది? మీకు సోదరి అవుతుంది. అవునా? సోదరి అవుతుంది. నెక్స్ట్ ఇక ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే కొడుకు, అంటే మీ సోదరి యొక్క కొడుకు ఏమవుతాడు? మీకు మేనల్లుడు అవుతాడు. సో మేనల్లుడు అనమాట. మేనల్లుడు అంటే మీ మేనల్లుడు అనమాట. మీ మేనల్లుడు ఎవరు? మీ మేనల్లుడు అంటే స్టార్టింగ్లో పక్కన పెట్టాం కదా, ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మీ మేనల్లుడు ఎవరు అంటే అతను అంటే ఎవరికి వస్తుంది? ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తికి వస్తుంది. సో మేనల్లుడు ఎవరు అంటే అతను ఎవరు అంటే ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మీకు మేనల్లుడు. మీరు అంటే ఇక్కడ ఎవరి ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకుంటున్నారంటే కిరణ్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు. అవునా కదా? ఎస్. కాబట్టి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కిరణ్కి మేనల్లుడు అయితే ఆ కిరణ్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు? మేనమామ అవుతాడు. అవునా కదా? ఎస్. ఇలా మనం రిలేషన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసాము అంటే క్వశ్చన్స్ వాళ్ళు ఎలా ఇచ్చిన మనం ఆన్సర్ అనేది సో చేయొచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ అయితే కిరణ్ ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమవుతాడు అని చెప్పి అన్నాడనమాట. సో అయితే కిరణ్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కిరణ్కి ఏమో మేనల్లుడు అవుతున్నాడు. కాబట్టి కిరణ్ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు అంటే సో మేనమామ అవుతాడనమాట. మేనమామ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఈ విధంగా చాలా సింపుల్గా మన ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. మనకు నార్మల్ ప్రొసీజర్ తెలుసు కదా అని చెప్పి చాటభారతాలు రాసుకుంటూ వెళ్ళారు అనుకో రఫ్ షీట్ పైన, మన కష్టానికి ఫలితం అనేది ఎవ్వరూ ఇవ్వరు. కాబట్టి మనం ఎంత తక్కువ టైంలో ఆన్సర్ చేయగలమో అంత తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి. అంటే షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసేటువంటి పద్ధతులు ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మన వీడియో క్లాసెస్లో ఉంటాయి. సో ఏదైతే మనకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి వీడియో కోర్సెస్ ఉన్నాయో దాంట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఉంటాయి. సో కాబట్టి ఎలాంటి షార్ట్ కట్స్ అన్నీ మనం నేర్చుకోవాలి అంటే సో మనకు మంచిగా చెప్పేటువంటి అద్భుతంగా టీచ్ చేసేటువంటి సో 0 లెవెల్ నుంచి మనకు అర్థమయ్యే విధంగా టీచ్ చేసేటువంటి అధ్యాపకుల దగ్గర మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఎలాంటి అధ్యాపకులు అందరూ కూడా మనకు వీడియో కోర్సెస్ అనేది చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఎస్ పబ్లికేషన్ అనేటువంటి యాప్లో సో కాబట్టి ఖచ్చితంగా మా యొక్క గైడెన్స్ తీసుకోవడం వల్ల మీరు సక్సెస్ అనేది సాధించగలరు. ఎందుకంటే జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడం అనేది మాత్రం నేర్పించడం కాదు, దానికి ఎలా తొందరగా ఆన్సర్ పెట్టాలి అనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే పీ స్టార్ క్యూ అనగా క్యూకి పీ తల్లి అని చెప్పి అర్థమంట. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో రక్త సంబంధాలు అనేటువంటి చాప్టర్లోనే సో ఏమిచ్చాడు అంటే మనకు కోడెడ్ రిలేషన్స్ అంటాం. దీన్ని కోడెడ్ రిలేషన్స్ అంటాం. కోడెడ్ రిలేషన్స్ మనం తీసుకున్నట్టయితే పీకి క్యూకి మధ్య స్టార్ గుర్తిచ్చాడు. పీకి క్యూకి మధ్య స్టార్ గుర్తిచ్చాడు. సో ఈ స్టార్ గుర్తిచ్చినప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఏమవుతున్నాడు అనేది చెప్పాడనమాట. క్యూకి తల్లి పి అంటే పి క్యూ యొక్క తల్లి అని చెప్పి దాని అర్థం. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి తల్లి అంట. నెక్స్ట్ పి ఇంటూ క్యూ అనగా క్యూకి తండ్రి పి అని చెప్పి అర్థము. ఓకేనా. సో క్యూకి తండ్రి పి అని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ పి ప్లస్ క్యూ అనగా క్యూకి సోదరి పి అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ పి మైనస్ క్యూ అనగా క్యూకి సోదరుడు పి అని చెప్పి అర్థము. సో మైనస్ అంటే సోదరుడు, ప్లస్ అంటే సోదరి, గ్రేటర్ దాన్ అంటే కుమారుడు, లెస్ దాన్ అంటే కుమార్తె. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్స్లో మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఏమవుతున్నాడు అనేది మాత్రమే చెప్పాడు. ఓకేనా. అన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉన్నాయి. అయితే మనకు క్వశ్చన్ ఏంటి అంటే W గ్రేటర్ దాన్ X లెస్ దాన్ Y స్టార్ Z నుండి Zకు W ఏమవుతాడు, Zకి W ఏమవుతాడు. సో చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్లో పలానా పర్సన్కి ఏమవుతాడు, W Zకి ఏమవుతాడు, లేకపోతే X Zకి ఏమవుతాడు, లేకపోతే W Yకి ఏమవుతాడు అని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కనుక అడిగితే చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేసేటువంటి ఒక షార్ట్ కట్ ఉంటుందన్నమాట. సో దీనికి జనరల్గా బొమ్మ వేసుకొని ఆన్సర్ పెట్టుకోవాలి. బొమ్మ వేసి మనం ఆన్సర్ పెట్టాలి అంటే టైం తీసుకుంటుంది, కానీ షార్ట్ కట్ చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో చూడండి, ఎవరి మధ్య మనం సంబంధం కనిపెట్టాలి అనేది తీసుకుంటే W మరియు Zల మధ్య మనకు సంబంధం కనిపెట్టాలి కదా. వాళ్ళిద్దరిని ఇలా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసము నేను చెప్తున్నా. నెక్స్ట్ ఈ Wకి Zకి మధ్య ఉన్నటువంటి గుర్తులు ఏంటి అంటే ఒకటి గ్రేటర్ దాను ఎడమ చేతి వైపు నుంచి, నెక్స్ట్ లెస్ దాను, నెక్స్ట్ సో ఇక్కడ స్టార్ ఉందన్నమాట. నా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి, కుమార్తె కూడా కూతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ప్లస్ తీసుకున్నాను అనమాట. కుమారుడు అని నాకు గుర్తుండడం కోసం. లెస్ దాన్ తీసుకుంటే కుమార్తె కాబట్టి మైనస్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్ అంటే దాని అర్థం ఏంటి, తల్లి. సో తల్లి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం షార్ట్కట్ అప్లై చేసే విధానం చూడండి. విధానం తీసుకుంటే సో తల్లి యొక్క కుమార్తె అంటే మీ తల్లి యొక్క కుమార్తె అన్నట్టుగా తీసుకోవాలన్నమాట. సో తల్లి యొక్క కుమార్తె ఏమవుతుంది, సోదరి అవుతుంది. మీ తల్లి యొక్క కుమార్తె ఏమవుతుందంటే మీ సోదరి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటికి షార్ట్కట్ అప్లై చేసాం అంటే రిలేషన్స్ కలపడం అన్నమాట. నెక్స్ట్ సోదరి ఉంది, కుమారుడు ఉన్నాడు అనమాట. సో మీ సోదరి యొక్క కుమారుడు మీకేమవుతాడు, మేనల్లుడు అవుతాడు. సో మేనల్లుడు అవుతాడనమాట. మీ సోదరి యొక్క కుమారుడు ఏమవుతాడంటే మేనల్లుడు అవుతాడనమాట. ఎవరు మేనల్లుడయ్యా ఈ W అండ్ Zలో అంటే ఈ షార్ట్కట్ ప్రకారము ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి యొక్క మేనల్లుడు అన్నట్టు తీసుకోవాలి. ఓకేనా. షార్ట్కట్ అప్లై చేసాం, బాగానే ఉంది. సో షార్ట్కట్ అప్లై చేసిన తర్వాత ఒక రిలేషన్ వస్తుంది కదా, ఆ రిలేషన్ ఎవరిని రిప్రజెంట్ సూచిస్తుంది అంటే ఈ మొదటి వ్యక్తి. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఎవరి మధ్య అయితే మన సంబంధం కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామో వాళ్ళల్లో ఎడమ చేతి వైపు నుంచి మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి. W Z అనేటువంటి వ్యక్తికి మేనల్లుడు అవుతున్నాడు. అదే కదా వాళ్ళు అడుగుతుంది. Zకు W ఏమవుతాడు అంటే మేనల్లుడు అవుతాడు. అంటే థర్డ్ ఆప్షన్ మనం ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చా లేదా. ఎస్, ఇంత సింపుల్గా మనం ఆన్సర్ అనేది సో చేసుకోవాలి. అలా కాకుండా మనం బొమ్మ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము అంటే సో బొమ్మ కూడా వేయచ్చు, మీరు అలవాటు పడి ఉండొచ్చు, కానీ షార్ట్ కట్స్ కూడా మనం అలవాటు పడాలి. లేకపోతే సో ఖచ్చితంగా సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళము అవుతాము. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గ్లాడ్ అనేటువంటి పదాన్ని ఎలా కోడ్ చేశారంటే ZLAD G గాను, సో స్కార్ అనేటువంటి పదంను ZCARS గాను కోడ్ చేసినట్లయినా అదే కోడ్ భాషలో లాస్ట్ అనేటువంటి పదం యొక్క కోడ్ ఏమవుతుంది అని చెప్పి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాడ్ నుంచి ఇది ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇక్కడేమో 4 అక్షరాలు, ఇక్కడేమో 5 అక్షరాలు ఉన్నాయన్నమాట. అవునా కదా. సో గ్లాడ్ అనేటువంటి పదం కనుక తీసుకుంటే దీని నుంచి మనకి ఇది ఎలా వచ్చింది కోడ్ అనేది మనం చూద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ ఏంటంటే ZLAD
ఏడిజి. ఇప్పుడు నేను రాసినట్టు మీరు ఎగ్జామినేషన్స్లో రాశారనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. మరి ఎలా చేయాలి చూడాలి, చూస్తూనే మన మైండ్లో అర్థం చేసుకోవాలి. సో గ్లాడ్ అనే పదం నుంచి ZLADG ఎలా ఇచ్చాడు అంటే, ఈ జడ్ అనేది గ్లాడ్లో అసలు లేదు, అంటే సంథింగ్ న్యూ అనేది ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. నెక్స్ట్ LAD అనేది సేమ్గా ఉంది, ఇక్కడ ఉన్న స్టార్టింగ్ ప్లేస్లో ఉన్న G లాస్ట్కి వెళ్ళింది. ఇది మనం చూస్తూ కూడా అర్థం చేసుకోవచ్చా లేదా? ఎస్. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పదంలో ఉన్నటువంటి లెటర్స్ కాకుండా ఒకటి కొత్తగా సంథింగ్ స్టార్టింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఈ స్టార్టింగ్ లెటర్ పక్కన పెట్టేసి మిగతా 3 లెటర్స్ వరుసగా రాసి ఈ స్టార్టింగ్ లెటర్ని లాస్ట్లో రాసేస్తున్నాడు. ఇది లాజిక్ అనమాట. అంటే జస్ట్ చూస్తూనే మనం అర్థం చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. సో మన మైండ్ స్టార్టింగ్లో చాలా మొరాయిస్తుంది అనమాట, అసలు మాట వినదు అది. సో కాబట్టి పిచ్చిదానా నువ్వు ఇలా సాల్వ్ చేస్తే మంచిగా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది, మనకు జాబ్ తొందరగా వస్తుందని చెప్పి మీరు చెప్పుకోవాలి. అట్లనే అంటుందన్నమాట, గట్లనే అని చెప్పాలి. ఓకే. సో అలా చెప్పాము అంటే అది వింటుంది, మన మాట వింటుందన్నమాట, వింటుంది. అది మీ పైన డిపెండ్ అవుతుంది, వింటుందా వినదా అంటే. మహేష్ బాబులో అయితే అసలు వినదు, ఒక్కసారి బ్లైండ్గా, ఓకే ఏమంటారు ఆ డైలాగ్ కూడా రావట్లేదు నాకు. ఓకే. సో మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోయేటువంటి రకం అనుకోండి. సో మీరు బ్లైండ్గా జాబ్ గురించి ఆలోచించడం మానేసేయచ్చు. ఓకే, సినిమాలు చేసుకోవచ్చు. లేదు నా మైండ్ నా మాట వింటుంది అంటే సో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మైండ్ మీ మాట వినకపోతే ప్రిపరేషన్ అనేది ఆపేసుకోవచ్చు. సెల్ఫ్ కంట్రోల్ ఫస్ట్ కావాలి. ఓకేనా. సో సెల్ఫ్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా మనకు కావాలి. నెక్స్ట్ వన్ చూడండి, స్కార్ అనేటువంటి పదాన్ని కూడా ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ జెడ్ ఇచ్చాడు, తర్వాత ఎస్ని పక్కన పెట్టేసి CAR ఇచ్చాడు, అండ్ ఎస్ని లాస్ట్లో ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నాకు లాజిక్ అర్థమైపోయింది. ఈ లాజిక్ని అప్లై చేయగలం కూడా, దాన్ని అప్లై చేస్తే ఎలా వస్తుంది అన్నది కూడా ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి పొలో మనం లాజిక్ అప్లై చేయొద్దు. ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. ఆప్షన్ చూసుకుంటే లాస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ LT ఉందన్నమాట. సో స్టార్టింగ్ లెటర్ జెడ్ అయితే దాదాపు అన్నింటిలో సేమ్గా ఉందన్నమాట. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తానంటే నాకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాను. రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్, లాస్ట్ అనేటువంటి పదం కాబట్టి ఈ L అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి మన ఆన్సర్లో లాస్ట్లో ఉండాలి. మన ఆన్సర్లో లాస్ట్లో L అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో చూసారా, ఇంత సింపుల్గా మనం చేయాలి. ఏం జిమ్మెక్లు ఏం కావు, పనిచేస్తాయి. మనకు రియల్ టైం ఎగ్జామ్లో కూడా పనిచేస్తాయి. అలా అని చెప్పి ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి ఎలాంటి షార్ట్ కట్స్ పనిచేస్తాయా? లేదు, వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. కొన్నిటికి షార్ట్ కట్స్ పనిచేస్తాయి, కొన్నిటికి నార్మల్ ప్రొసీజర్ అప్లై చేయాల్సి వస్తుంది, కొన్నిటికి ఆప్షన్స్ చాలా తెలివిగా తక్కువ టైంలో ఆప్షన్స్ షార్ట్ లిస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 టెక్నిక్స్ నేర్చుకుంటేనే ఎగ్జామినేషన్ అనేది మనం మంచిగా రాయగలము. ఏదో ఒక్కటి నేర్చేసుకొని సంకల్ గుద్దుకుంటే ఎగ్జామ్కి వెళ్ళిపోయి నేను రాసిస్తానంటే కష్టం. అన్నీ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా కంప్లీట్గా నేర్చుకోవాలి. సగం నేర్చుకోవద్దు. సో కంప్లీట్గా నేర్చుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. పేపర్ ఒకవేళ టఫ్గా వచ్చిందా అయితే ఏంటి, చదివిన వాళ్ళందరికీ టఫ్గా వచ్చినప్పుడు నీకు కూడా టఫ్ అవుతుంది. సో చదవకుండా టఫ్గా వచ్చిందంటే ఎవరేం చేయలేరు. సో చదివి పేపర్ టఫ్గా వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ కూడా టఫ్గా ఉన్నట్టేను. కాబట్టి గమనించాలి, ఈ యొక్క విషయాన్ని గమనించాలి. కాబట్టి టఫ్గా వచ్చినా కానీ ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల అట్లీస్ట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 1 or 2 మార్క్స్ అయినా మనకి ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా ఖచ్చితంగా మందే అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రాక్టీస్ కూడా చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం, మరొక ప్రశ్న. సో ట్రావెల్ అనేటువంటి వర్డ్ ఇచ్చాడు. ట్రావెల్ అనేటువంటి వర్డ్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ తీసుకుంటే సో GIZEVO ఎలా చెక్ చేయాలి లాజిక్ అనేది ప్రతిసారి మనం రాసుకుంటామా? రాసుకోకూడదు. ఇక్కడ ఫస్ట్ లెటర్ T, ఇక్కడ ఫస్ట్ లెటర్ G, ఇక్కడ ఫస్ట్ లెటర్ R, ఇక్కడ ఫస్ట్ లెటర్ I. సో TG అంటే ఆపోజిట్ లెటర్స్ అండ్ RI కూడా ఆపోజిట్ లెటర్స్. AZ తీసుకున్న ఆపోజిట్, VE తీసుకున్న ఆపోజిట్, అండ్ EV తీసుకున్న ఆపోజిట్, LO తీసుకున్నా కానీ ఆపోజిట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఆపోజిట్ లెటర్ కాన్సెప్ట్ ఉంది అండ్ ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ నుంచి థర్డ్ లెటర్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సో డెఫినెట్గా మనము జాగ్రత్తగా మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. సో చూడండి ఎలా ఆన్సర్ చేస్తాం, లాజిక్ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అంటే సో చూడండి ఈ లాస్ట్ లెటర్ చూద్దాం, అదర్వైజ్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఇక్కడ U ఉంది, ఇక్కడ G ఉంది, ఇక్కడ Y ఉంది, M ఉంది. ప్రతి ఆప్షన్లో కూడా స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్గా ఉందా లేదా? ఎస్, స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్గా ఉంది. అదర్వైజ్ లాస్ట్ లెటర్ తీసుకోండి, B ఉంది, Z ఉంది, F ఉంది,
ఎల్ ఉందన్నమాట. అంటే మనకు ఆప్షన్స్లో ఏదైతే లెటర్స్ అసలు రిపీట్ కాకుండా ఉంటాయో, మేబీ అది లాస్ట్ లెటర్ అయినా కావచ్చు, లేకపోతే ఫస్ట్ లెటర్ అయినా కావచ్చు, ఏ లెటర్ అయినా కావచ్చు అనమాట. సో వాటిని మనం టార్గెట్ చేస్తే చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది సో చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నాకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ ఏంటి? వై రివర్స్ లెటర్ బి అనమాట. ఈ రివర్స్ లెటర్ కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొదటి 13 లెటర్స్ ఏ టు ఎం, మొదటి అడ్డు వరుసలో ఎన్ టు జెడ్, నెక్స్ట్ అడ్వర్డ్స్లో మనం రాసుకున్నట్టయితే సో మనకు ఏకి ఆపోజిట్గా జెడ్ వస్తుంది, బికి ఆపోజిట్గా వై వస్తుంది, సికి ఆపోజిట్గా ఎక్స్ వస్తుంది, డికి ఆపోజిట్గా డబ్ల్యూ వస్తుంది. అవునా కదా? ఎస్. కాబట్టి ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఇలా మనకు 13 ఆపోజిట్ పెయిర్స్ వస్తాయి. వాటి ప్రకారంగా ఈ లాజిక్ అనమాట. టీ ఆపోజిట్ జీ, ఆర్ ఆపోజిట్ ఐ, ఏ ఆపోజిట్ జెడ్, వి ఆపోజిట్ ఈ ఆపోజిట్ వి, ఎల్ ఆపోజిట్ ఓ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ పాలసీ నుంచి ఇది కూడా అదే విధంగా రావడము జరిగింది. సో కాబట్టి ఫ్యామిలీ అనేటువంటి దాంట్లో మనం తీసుకుంటే లాస్ట్ లెటర్ వై, కాబట్టి వై యొక్క రివర్స్ లెటర్ బి. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ లెటర్ బి ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో బి అనేది ఉందో చూడండి. ఇక్కడ బి ఉందా? ఎస్ ఉంది. ఇక్కడ బి ఉందా? లేదు. ఇక్కడ బి ఉందా? లేదు. ఇక్కడ లేదు. అంటే జస్ట్ ఒక్క లెటర్ ఫైండ్ అవుట్ చేసాం. మనకు రావాల్సిన ఆన్సర్లో 1 లెటర్ ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు అవకాశం ఎప్పుడైనా దొరికినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయలేదు, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్, అంటే 5 లెటర్స్కి ఫైండ్ అవుట్ చేసేటువంటి టైము నేను సేవ్ చేసుకున్నా లేదా? ఖచ్చితంగా. మేబీ కొన్ని సెకండ్స్ కావచ్చు. ఈ ప్రొసీజర్లో మనము క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓవరాల్గా ఎగ్జామినేషన్ మొత్తం మీద మనకు ఒక 2-3 మినిట్స్ మనకు మిగిలినా కానీ మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఆన్సర్ పెట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అలాంటప్పుడు మనకు ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా పెట్టామనుకోండి, రాష్ట్రం మొత్తం మీద ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మనం మెరిట్ లిస్ట్లో టాప్లోకి వెళ్తాము. సార్ నాకు మెరిట్ లిస్ట్ వద్దు సార్, పాస్ అయితే చాలంటే, పోటీ పరీక్షల్లో జస్ట్ పాస్ అయ్యడం వల్ల మనకు జాబ్స్ రావు. ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఓకేనా? సో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో అవసరం లేదు. బట్ స్కోర్ ఏదైతే ఉంటుందో, స్కోర్ని కన్సిడర్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటాయో, మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకు ఖచ్చితంగా మన స్కోర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి, సో మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోకపోతే మనకు వాళ్ళు పెట్టేటువంటి కట్ ఆఫ్ కన్నా తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తాం? సో ప్రిలిమ్స్లోనే వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అది ప్రిలిమ్సా మెయిన్సా తర్వాత విషయం, వీలైనన్ని ఎక్కువ మార్కులు మనం సంపాదించాలి. కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు కనీసం 1-2 మార్క్స్ అన్నా మనం ఎక్కువ తెచ్చుకోవాలి, మనం జాబ్స్ తెచ్చుకోవాలి అంటే. కాబట్టి ఈ మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి. అంతే తప్ప సో నాకు ఆన్సర్ వచ్చు అని చెప్పి సో 1 మినిట్లో ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్ని ఒక 2-3 నిమిషాలు ఆన్సర్ చేసామనుకోండి, టైం అనేది వేస్ట్ అవుతుందా లేదా? నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గిపోతాయి లేదా? నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గిపోతే సో మనం మెరిట్ లిస్ట్లో ఉండము. ఎగ్జామ్స్ ఇంకే సో బాగానే రాసావు కానీ మెరిట్లో లేవు కదా. మెరిట్లో లేకపోతే సో జాబ్ అనేది మనకు పోతుంది. సో ఇలానే అనేక మంది 1 మార్క్తో, 0.5 మార్క్తో, 0.25 మార్క్స్తో ఇలా చాలా సందర్భాల్లో జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే సో మనం పోటీ పరీక్షల్ని ఎలా ఆన్సర్ చేయాలి, అంతేగాని సో చాటభారతంలాగా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. జస్ట్ మనం చూసి ఆన్సర్ పెట్టడానికి మనం ట్రై చేయాలి. మ్యాక్సిమం వీలు కాలేదా సో క్యాలిక్యులేషన్ చేయాల్సిన కంపల్సరీ కండిషన్ ఉందా, అలాంటప్పుడు మాత్రమే మనం పెన్ను పేపర్ వాడాలి, లేకపోతే సో వాడకూడదు. సో కాబట్టి పోటీ పరీక్ష ఏదైనా కావచ్చు, క్యాలిక్యులేషన్స్ ఉందంటే ఖచ్చితంగా ఇలాంటి పద్ధతిని ఫాలో అవ్వాలి. మీకు ఈజీగా ఆన్సర్ వచ్చా, జస్ట్ చూసి ఆన్సర్ పెట్టగలుగుతున్నారా, లేకపోతే క్యాలిక్యులేషన్ చేసైనా 1 మినిట్ లోపల ఆన్సర్ పెడుతున్నారా, సో ఆన్సర్ వస్తుందా, అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసి. సో లేదు, రెండో క్వశ్చన్ తీసుకున్నారు, మీకు ఆన్సర్ చేయడం తెలుసు కానీ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఆ 2-3 మినిట్స్ పట్టడం వల్ల మనకు 1 మార్క్ మాత్రమే వస్తుంది. 1 మార్క్ మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఆ క్వశ్చన్ని కొంచెం ఒక డాటో లేకపోతే ఏదో ఒకటి సో ఒక చిన్న చుక్క పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ సో 1 మినిట్ లోపల ఆన్సర్ వస్తుందా, ఎస్ ఆన్సర్ పెట్టేసి. క్యాలిక్యులేషన్ ఉంటే క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెట్టే, లేకపోతే చదివి ఆన్సర్ పెట్టేది సో చదివి ఆన్సర్ పెట్టేసే. సో కానీ నా సజెషన్ ఏంటి అంటే మనకు థియరీ సో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ రెండు ఉన్నప్పుడు థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. బెటర్ ఏంటి అంటే ఫస్ట్ త్రీ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చినట్టు పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి, రాని క్వశ్చన్స్ వదిలేసాను. నెక్స్ట్ ఇలా మనకు థియరీకి సంబంధించినటువంటి జిఎస్ పార్ట్కి సంబంధించి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ స్టడీస్కి సంబంధించి అవన్నీ ఆన్సర్ పెట్టేసిన తర్వాత వెంటనే క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్కి వచ్చేసి మనం తక్కువ టైంలో ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
సో ఇలా మన కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అనేది ఒక్కసారి మనము సో కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏం చేయాలి అంటే మనకు ఆన్సర్స్ వచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటాయి, అలాంటి క్వశ్చన్స్ మనము ఆన్సర్ పెట్టుకోవాలి. సో ఇది ఎగ్జామినేషన్స్లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇలా మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ఎందుకు ఇప్పుడే చెప్తున్నాము అంటే మనం ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ జనవరి 5 నుంచి ఎగ్జామ్స్ మనకు స్టార్ట్ అవుతాయి, అవునా కదా? మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మనకి ఏదైతే సో కోర్స్ ఉన్నదో ఆ కోర్సులో మనం కానీ తీసుకున్నట్టయితే సో జనవరి 5 నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పాను. ఎక్కడ నుంచే ఈ పద్ధతిని మీరు అవలంబించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తావో అదే విధంగా నీ మైండ్ అలవాటు పడుతుంది ఫైనల్ ఎగ్జామ్కి. ఎప్పటి నుంచే ఈ పద్ధతిలో మీరు ఆన్సర్ చేశారు అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా టెన్షన్ లేకుండా మీ మైండ్ మంచిగా ఆన్సర్ చేస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచే మనం ఖచ్చితంగా సిద్ధపడాలి, ఈ విధంగా ఆన్సర్ చేయాలి మిత్రులారా. ఓకే? సో ఏదో మిగతా వాళ్ళు ఆన్సర్ చేసినట్టు లేకపోతే జస్ట్ మనకు ఆన్సర్ తెలిసిందని చెప్పి ఒక అర్ధగంట టైం తీసుకుంటే సో టైం అంతా వేస్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి టైం సేవ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్కి ఆన్సర్ పెడుతూ ఉండాలి. ఇలా మనము ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈ యొక్క ఆఫర్స్ మనకు సో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి త్వరపడి ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు తీసుకొని ఇంటి దగ్గర నుంచే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మనం ఏదైతే టైం టేబుల్ ఇచ్చామో ఆ టైం టేబుల్ జస్ట్ మీరు ఫాలో అయ్యారు అంటే రివిజన్ కూడా దాంట్లోనే కవర్ అయిపోతుంది, ఎగ్జామ్స్ దాంట్లోనే కవర్ అయిపోతాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా దాంట్లోనే కవర్ అయిపోతాయి. మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఏమి కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం ప్లానింగ్ ఆల్రెడీ వేసేస్తున్నాం, దాని ప్రకారంగా జస్ట్ మీరు ఫాలో అయితే ఏ రోజు టాస్క్ అనేది ఏ రోజు చాప్టర్ అనేది ఆ రోజు మీరు చదువుకుంటే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఆల్ గైస్. ఈ విధంగా చెప్పాలనేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్స్ ఎలా రాయాలి అనేది, నెక్స్ట్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా రాయకూడదు అనేది కూడా మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేసేటువంటి ప్రొసీజర్ నేను చెప్పాను. కొన్ని క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ ఉండవు, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేయం, అలాంటప్పుడు మాత్రమే నార్మల్ ప్రొసీజర్. మిగతా టైంలో షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసేటువంటి పద్ధతి ఉంటే ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసేటువంటి పద్ధతితో మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఓకే? సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో టైం అనేది సో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే టైం అనేది చాలా ప్రెషియస్ గైస్. ఓకే? సో మనీ కన్నా కానీ చాలా ప్రెషియస్ అనమాట. మీకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ విషయం అర్థమవుతుంది. సో మనీ ఉంటే ఓకే, సో టైం ఉంటే మీరు మనీ సంపాదించవచ్చు, కానీ మనీ ఉంటే టైంని సంపాదించలేరు. కాబట్టి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మంచిగా ప్రిపేర్ అవుతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మన యొక్క గైడెన్స్లో మన యొక్క మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో కోర్స్ ద్వారా. సో రైట్, థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.